ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడిని చూసుంటారు, కానీ వీక్నెస్ని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చేవాడే వడ్డీ రాజా. అది 10 రూపాయలు ధర్మ వడ్డీకి. మగాడి బలం బలహీనత రెండూ ఆడదే కాబట్టి వడ్డీ రాజా అడిగిన మొదటి ప్రశ్న. పెళ్ళా ఉందా? లేదన్నా. ఏ పెళ్ళి అవ్వలేదన్నా. ఇల్లు అది అంటే అన్న రూమ్మేట్ అన్నా. పేరేమన్నావు? సంజు అన్నా. చూడమని అన్నా 1 పాయింట్, వీడికి పెళ్ళాం ఇల్లు లేదు. 2 పాయింట్, నిన్ను నమ్మే డబ్బిస్తున్నా. ప్రతి నెల టెన్షన్గా వడ్డీ రావాలి. 3 పాయింట్, 4 నెల అస్సలు సెటిల్ చేయాలి. ఓకేనా? ఓకే అన్నా. ఓకేనా. రాజా, డబ్బు ఎలాగో అలాగిచ్చేస్తాను. డబ్బు కోసం ఇలా ఇంటికి రావడం ఏం బాలేదు. ఇల్లు వీడి కదా. నేను ఎలాగైనా ఇచ్చేస్తాను రాజా. నిన్నటితో నీ టైం అయిపోయింది. అది కాదు రాజా, ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. పెద్ద పుడిగాడు. నీ కాలు పట్టుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వు రాజా ప్లీజ్. లేదను లే, కూర్చో. నీళ్ళు, నీ డైనింగ్ టేబుల్, నీ కుర్చీ, నీ బెడ్రూమ్ సూపర్. దానికంటే నీ బాత్రూమ్ ఇంకా సూపర్. రాత్రి కూడా అక్కడే పడుకున్నా. ఇటాలియన్ మార్బుల్సా, మస్తు చల్లగుంది. కూర్చో దా. వీలైనంత త్వరగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఓ, వీలైనంత త్వరలో ఇచ్చేద్దాం అనుకున్నావా? అరే, ఈ విషయం తెలియక నేను నీ కూతురు బయట లాక్కొచ్చేసానే. ఏం చేద్దాం దాను? ధను ధను, నా డబ్బు నాకు ఇచ్చి ఈ బయట తీసుకెళ్ళి కళ్ళల్లో ఈ పిస్సు కుట్టడం ఆపి నా డబ్బు ఏర్పాటు చేయి. రాజా, ఇది వడ్డీకి సరిపోయింది. మరి అసలు 2-3 రోజుల్లో ఏదో ఒకటి చేసి. 2-3? అదే 2-3 రోజుల్లో. 2-3? 3. ఇది పాయింట్. కరెక్టా? కరెక్టా? ఉందన్నా. సంజుగా, నువ్వు టైంకి డబ్బులు లేకపోతే ఆడు నన్ను ఫ్యాంట్ ఎప్పుడు తీసి నుంచోబెట్టిలా ఉన్నాడు రా. నీ ప్యాంట్కి నాది గ్యారంటీరా. అవును, వాడిల్లన్నా? ఏమో నాకేం తెలుసు. ఫోన్ చేసి రమ్మంటే ఇది ఆడిల్లే అనుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ వస్తున్నావునా? పదరా. నీకు 3 రోజులు టైం. కరెక్ట్ టైంకి నా డబ్బు రాకపోతే నీ సొంతూరేదన్నా? చెన్నై రాజా, ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. తెలుగు వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అంటే ఇష్టం, తమిళ వాళ్ళకి సాడ్ ఎండింగ్ అంటే ఇష్టం. నీకే ఎండింగ్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. 3వ రోజు సాయంత్రం నా డబ్బు నా ఇంటికి రాకపోతే నీ ఇంటి ముందున్న కార్ నా షెడ్ ముందు ఉంటుంది.